హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ విత్ మై సిస్టర్ అనమాట. మేము డేని ఎలా స్పెండ్ చేసాం, మార్నింగ్ టు నైట్ దాకా ఏం చేసామో మొత్తం ఈ వీడియోలో చూసేయండి. అండ్ మేమైతే బయటికి కూడా వెళ్తున్నాం, ఆ వీడియో కూడా చూసేయండి. బయటికి వెళ్ళి ఏం చేస్తాం, ఎలా టైం స్పెండ్ చేస్తాం అనేది కూడా చూసేయండి. అండ్ మా చెల్లి నిన్ననే హాస్టల్ నుంచి వచ్చిందనమాట. ఎందుకంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి ఆమెకు హాలిడే ఉంటే ఉండాలనిపించదు హాస్టల్లో, ఇంకా ఇంటికి రావడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు. అండ్ మా చెల్లి కూడా చెప్పను, సర్ప్రైజ్, మీరే చూసేయండి వీడియోలో ఏం చేస్తుందో అనేది. లెట్స్ గో గైస్. ఈరోజు ఎలా జరగబోతుంది డే, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఫస్ట్ టైం డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నా, అది కూడా లాంగ్ వీడియో, అది విత్ మై సిస్టర్. సో ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది చూసేయండి మీరు. చూస్తున్నారు కదా, దీన్ని వైబ్రేషన్ ప్లేట్ అంటారు. మనం ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు. పవర్ కేబుల్ వచ్చింది, 2 ఎక్సర్సైజ్ బ్యాండ్. అది ఎలా యూజ్ చేయాలో చూపిస్తా. రిమోట్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు అండ్ స్టాప్ కూడా చేయొచ్చు, హై అండ్ లో మోడ్ అండ్ టైం కూడా, అండ్ పాజ్ కూడా చేయొచ్చు. ఎమ్ని ఒత్తితే ఇక్కడ ఉన్నవన్నీ యాక్టివేట్ అవుతాయి. కేబుల్ ని పెట్టి మనం ఇలా ఆన్ చేసుకోవాలి, ఇక్కడ ఆన్ చేసుకోవాలి. పి అంటే మనం హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు. ఇది ఒత్తితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది మిషన్. హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు అండ్ టైం స్పీడ్ కూడా ఉంటది. ఇలా స్ట్రైట్ గా నించుంటే ఇది వాకింగ్ మూడ్ అన్నమాట. కొంచెం కాళ్ళని జరిపి చేస్తే దాన్ని జాగింగ్ మూడ్ అంటారు. నేను చూపిస్తున్న విధంగా చేస్తే దాన్ని రన్నింగ్ మూడ్ అంటారు. ఇలా చేస్తే బాడీకి మంచి షేప్ వస్తుంది. ఎక్సర్సైజ్ బ్యాండ్స్ ని ఇలా పెట్టుకోవాలి. బాడీ వైబ్రేషన్ తో పాటు ఆర్మ్స్ అండ్ మజిల్స్ తో కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయొద్దు, బోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ సజెషన్స్ తీసుకొని చేయండి. ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు. మీకు అంత డౌట్ ఉంటే యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ మీకు కావాలంటే ఇలా రిలాక్స్ మూడ్ లో కూడా చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. సో నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది, రెడీ కూడా అయిపోయినా. మా చెల్లి చూడండి ఏం చేస్తుందో. లిటరల్గా ఈమె ఎప్పుడు ఎంత లేట్ చేస్తుంది గాయస్. నేను రెడీ చూడు, నేను ఎట్లున్నా ఈమె ఎట్లుంది, అసలు సింకే ఉండదు మా ఇద్దరికి. ఆమెనే మస్తు లేట్ చేస్తుంది, అప్పటి నుంచి పిచ్చి లేస్తుంది. లేవమంటే లేస్తలేదు. నేను రెడీ అయిపోయినా, స్నానం చేసుకున్నా అంటే అప్పుడు లేచి బ్రష్ చేసి ఇప్పుడు స్నానం పోతుంది. పిచ్చిదా, నన్ను టైం వేస్ట్ చేయక, అర్థమవుతుందా? హాస్పిటల్ పోవాలి, షాపింగ్ పోవాలి, చాలా పని ఉంది గైస్. బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓవర్ యాక్షన్ చేయకుండా ఫస్ట్ నువ్వు స్నానం పో. ఈమె ఎంత ఇరిటేట్ చేస్తూ ఉంటుంది నాకెప్పుడు. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా పింపుల్ అయింది. అది పింపుల్ జెల్ పెట్టిన నైట్ మొత్తం పెట్టేసరికి అది మొత్తం ఇట్లా, అది కాలి బాగా మంటలేసి ఇట్లా అయిపోయింది అనమాట. పోతుంది, అదేమి ఉండదు. సో అని పడుకుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థమవుతలే. ఏమైతే రెడీ అవుతలేదు, పిచ్చి లేస్తుంది. హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్ పోవాలి. నా మౌత్ వాష్ కూడా అయిపోయింది. అవును, మళ్ళా నాది నైట్ ఇట్లా వాటర్లో వేసుకొని పుక్కలించుకొని ఉంచాలన్నమాట. అది అయిపోయింది, ఆ లిక్విడ్ అయిపోయింది నా దగ్గర. నా మౌత్ వాష్ అయిపోయింది గైస్. ఈ బ్రేసెస్ ఉన్నప్పుడు ఆ మౌత్ వాష్ యూజ్ చేయాలంట, బట్ అది అయిపోయింది. ఇప్పుడు దానికోసమన్నా హాస్పిటల్ పోవాల్సిందే. అందుకే ఇక మా చెల్లె రా 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 అని చెప్తే ఇంత లేట్ చేస్తున్నామే. నేను బీ బాడీ వైజ్ కమ్మిస్ తింటున్నా. మీరు అంటారు కదా ప్రమోషన్ అని, లేదు, మేము కూడా యూజ్ చేస్తాం, మేము కూడా తింటాం. సో రెడీ అవ్వాలి. ఇప్పుడు మనం సూప్ చేద్దాం. ఇది నా రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ బ్రేసెస్ పెట్టించుకున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండే అనమాట, ఏం తినడానికి రాకపోతుండే. అప్పుడు నన్ను ఈ సూప్ ఒకటి బాగా కాపాడింది. ఎంత వేయాలి, ఎంత వేయొద్దు అని తెలుసుంటే మీకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మంచిగా టైంకి తినేదాన్ని. ఇంటికి వచ్చినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది అనమాట. ఓన్లీ లంచే చేస్తున్నా, లంచ్ అండ్ డిన్నర్ చేస్తున్నా. ఇక లంచ్ టైంకే లేస్తా కాబట్టి నేను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిది మాట్లాడను. నేను ఎలా ఉంటానో అలానే మాట్లాడతా. నాకైతే అసలు యాక్టింగే రాదు. ఇక మీరు చూసే ఉంటారు నేను ఎలా ఉంటా, నేనేం చేస్తా అనేది.
సో అదనమాట. నాకు మా చెల్లెకి సూప్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేయాలి. చెప్పాలంటే మా చెల్లె గంట సేపు రెడీ అవుతుంది. ఏం రెడీ అవుతుందో అర్థం కాదు. నేను లేచినా రెడీ అయిపోయినా ఎప్పుడు ఆమె స్నానం పోయింది. హెడ్ఏక్ గైస్, ఈ చెల్లెలతోని హెడ్ఏక్. ఎందుకంటే అసలు మనకి సింకే గారు, మనకి మ్యాచే గారు. మొత్తం ఒక డిఫరెంట్ వైబ్తో ఉంటారు వాళ్ళైతే. ఏం చెప్పాలో అర్థం అవుతలేదు. ఏం చేస్తాం, చల్లగా అయిపోతుంది. సూప్ అయితే రెడీ అయిపోయింది. మన మహారాణి కూడా రెడీ అయిపోయింది. అంటే రెడీ కాలే, డ్రెస్ వేసుకుంది అంతే. ఇంకా మేకప్ అవన్నీ వేసుకోవాలి మహాతల్లి. అదనమాట. ఈమెకి ఇలాంటి హెల్తీ సూప్స్ అస్సలు నచ్చవు గైస్. ఆమెకి ఏదన్నా అంటే బయట ఫుడ్ ఉండాలి. జంక్ ఫుడ్ అంటే మస్తు ఇష్టం ఆమెకి. అంత సీన్ లేదు, అబ్బా అంత సీన్ లేదు. ఏమో కానీ ఈమెకి బయట ఫుడ్ అంటేనే ఇష్టం. ఇట్లా హెల్తీ కూరగాయలు కూడా తినదు ఎక్కువ. బయటివే ఫ్రైడ్ రైస్ అవే కావాలి ఈమెకి. కాలింది. బాగుందా? ఉప్పు ఏముండదు, మంచిగా ఉంటుంది. నాకేమో ఎక్కువ హెల్తీ తినడం ఇష్టం, ఈమెకేమో ఎక్కువ జంక్ తినడం ఇష్టం అనమాట. మా హనీ మేము ఏడుంటే ఆడుంటుంది, లొల్లి ఏడుంటే హనీ ఆడుంటుంది. ఇంకొద్ది హాయ్ చెప్పు. అగ వాసన చూస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. క్యూట్ పిల్ల ఈమె, క్యూట్ కదా. మా క్యూట్ పిల్లి కదా నువ్వు. అసలు ఈమె ఎంత క్యూట్గా ఎట్లుంటుంది, ఎంత క్యూట్ ఫెలో. మా చిట్టి బంగారం ఇది, మా చిట్టి బంగారం, మా చిట్టి బంగారం కదా. కోపం వస్తుంది ఆమెకి. వాసన వస్తుంది గైస్, కన్నా ఆమెకి ఇయ్య. మేమైతే ఫైనల్గా చాలా సేపటి తర్వాత రెడీ అయింది ఈమె. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. మేమైతే హాస్పిటల్కి వెళ్ళట్లేము, ఎందుకంటే ఈమెకి ఇప్పుడే పెట్టించుకోవాలని లేదంట మహాతల్లికి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంట. సో తర్వాత మళ్ళీ హాలిడేస్కి వచ్చినప్పుడు వచ్చి పెట్టించుకుంటుందంట. సో ఇప్పుడైతే మేము జస్ట్ మాల్కే వెళ్తాం. అక్కడ నా బర్త్డే షాపింగ్ ఏమైనా చేద్దామా, చూద్దాం ఆడికి ఏం దొరుకుతాయో చూద్దాం. అండ్ మాకు ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే కొంచెం షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ చేసేద్దాం. దాని తర్వాత ఏం తింటాం, ఏం చేస్తాం అనేది మీరే చూసేయండి. లెట్స్ గో. ఇంకా ఆటో రాలే, ఆటో వచ్చినాక ఇంకా డైరెక్ట్గా నేను మాల్లోకే వెళ్ళి చూపిస్తా. లెట్స్ గో గైస్. ఫైనల్గా మేమైతే పంజగుట్ట మాల్కి అయితే వచ్చేసాం. అక్కడ తిరిగి బోర్ కొట్టేసింది, అందుకే కొత్తగా ట్రై చేద్దామని ఈ మాల్కి అయితే వచ్చాం. చూద్దాం షాపింగ్ ఏం చేస్తాం ఏం చేయం అనేది చూడండి. మా చెల్లెకి అవును నాకు కూడా సిగ్గుంది కొంచెం. ఇప్పుడు డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేద్దాం. లెట్స్ గో. అందరి ముందు ఫోన్ పట్టుకోవాలంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఈమెకి ఏదో పర్ఫ్యూమ్ కావాలంట. వద్దు, జస్ట్ యూజ్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు కొట్టుకోవడానికి పర్ఫ్యూమ్ అంట. ఏంది నీ ఫేవరెటా? ఆమె జస్ట్ ట్రై చేస్తుంది గాయస్. ట్రై అంటే కొట్టుకుంటుంది. పర్ఫ్యూమ్ కొట్టుకోవడం మర్చిపోయింది ఈరోజు. వెస్ట్ సైడ్కి వచ్చినాం మేము. జూడియో మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడైతే వేరే షాప్కి వెళ్తున్నాం, అంటే వేరే స్టోర్కి. జూడియోలో కలెక్షన్ బాగానే ఉంది కానీ ఎక్కువ కాస్ట్ అయిపోయింది. వేరే దానికి పోదాం. వెస్ట్ సైడ్లో ఏం కలెక్షన్స్ ఉంటాయో మీకు చూపిస్తా. బాగుంటే కొందాం, లేదంటే మళ్ళీ రిటర్న్. చెల్లె పోతూనే ఉంది. ఏం నచ్చినాయి నీకు? ఈడ మిర్రర్ సెల్ఫీ తీసుకుందాం. కళ్ళకి ఇట్లా నచ్చాలి అయితేనే తీసుకుంటాం, లేదని తీసుకుంటాం.
మనకు కొంచెం వెస్టర్న్లో కావాలి. దా అక్కడ ఉన్నట్టుంది వెస్టర్న్. బాలే మా చెల్లెకి అన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చివే నచ్చుతాయి గాయస్. ఏవి ఆడ కాస్ట్ చూడు 1000 రూపీస్. ట్రయల్ చేస్తున్నాను. ఇది ట్రయల్ చేస్తుందంట. ఏం బాగుంది పట్టేది. చూద్దాం. మా చెల్లె ట్రయల్ చేయడానికి పోయిందనమాట. డ్రెస్ వచ్చి నాకు చూపిస్తా ఆమెకి ఎట్లుంది అనేది. వాచ్, వెయిట్ అండ్ వాచ్. సెట్ అయిందా నీకు? ఎక్సెస్ తీసుకోవాలి. మరి ఎక్కువ లూజ్ లాగా అయిపోయింది కానీ బాగుంది చూడ్డానికి. ఫైన్. ఇక్కడ కూడా ఏం నచ్చలేదు అంటే అన్ని ట్రెడిషనల్ ఉన్నాయి. నాకు కొంచెం వెస్ట్రన్ టైప్లో కావాలి. సో వేరే స్టోర్కి వచ్చినాం. అక్కడ కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏది నచ్చితే అది తీసుకుందాం. ఇది బాగుంది చూడ్డానికి. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 2000 అంట. 2000లో నేను ఇంకా 2 బట్టలు కొనుక్కుంటా. అందుకే నో. చూద్దాం, ఏం బాగాలేకపోతే అది తీసుకుందాం. ఇప్పుడు మేము ఫోటో బూత్కి వచ్చినాం అనమాట. ఇప్పుడు మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. ఎట్లా దిగుతాం, ఎట్లా పోజులు ఇస్తాం మీరే చూసేయండి. గెట్ రెడీ అంట. ఇప్పుడు మేము దిగిన ఫొటోస్ వస్తున్నాయి బయటికి. నువ్వు ప్రింట్లో తీసినావా? నాకేం తెలుసు. ఓకే, నైస్. 2 వచ్చినాయి. ఇవి మా ఫొటోస్. క్యూట్. హాస్టల్ తీసుకుంటా. నా గుర్తు కూర్చుకో. ఎండబెడుతున్నాడా. క్యూట్ ఉన్నాయి ఫొటోస్. ఇక్కడ పంజగుట్టలో ఏం నచ్చలేదు గైస్. బోరింగ్ అనిపించింది కలెక్షన్స్ లేకుండే. అందుకే ఇప్పుడు మళ్ళీ ముసరంబాగే పోతున్నాం. లెట్స్ గో. చూపి. వాటర్ బాటిల్ ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళి తింటాం. మళ్ళీ అక్కడ ఇక్కడ తింటే పైసలే బొక్క. అందుకే అక్కడికి వెళ్ళి తిందాం. బుక్ చేసిన ఆటో. లెట్స్ గో. మేము ఇప్పుడు ముసరంబాగ్ పీవీఆర్కి వచ్చినాం. మా చెల్లి అప్పుడే లైఫ్ స్టైల్లో షాపింగ్ చేస్తుంది. అట్లా ఉంటుంది గాయస్ మా చెల్లితో. ఆ బ్యాగ్ ఏం బాగాలే. మాకు లైఫ్ స్టైల్లో కూడా నచ్చలేదు. ఇప్పుడు వేరే ఫస్ట్ తింటాం గైస్. ఎందుకంటే ఫుల్ ఆకలిస్తుంది అప్పటి నుంచి. యాక్చువల్గా ఇక ముసలంబాగ్ పీవీఆర్కి అయితే తినడానికి వచ్చినాం. ఈరోజు సాటర్డే కాబట్టి మేము వెజ్జే తింటాం, నాన్ వెజ్ తినమన్నమాట. వేస్ట్ వచ్చి. సో లెట్స్ గో. ఇప్పుడే మేము ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చున్నాం అన్నమాట. ఫుడ్ తిన్న తర్వాత షాపింగ్. అసలు నా కొంచెం ఏదైనా బర్త్డేకి డ్రెస్ తీసుకుందాం అనుకుంటే అసలు ఏం దొరకట్లే. ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది. దీని ప్రకారం చూస్తే ఆన్లైన్లో తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఫుడ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మేము వెజ్ కాబట్టి ఈరోజు పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. Cheers. నాట్ బ్యాడ్ చెప్పాలంటే. నాన్ వెజ్జే, వెజ్జే. మా చెల్లికి సోడా అంట. ఇప్పుడు తినేసినాం అనమాట. తినేసి ఇప్పుడు మ్యాక్స్లో షాపింగ్ చేయడానికి వచ్చినాం. ఈడన్నా కనీసం దొరుకుతాయా దొరకవా అనేవి చూద్దాం. చూద్దాం. నీకే మా అక్క పెళ్ళికి అప్పుడే పెళ్ళి అంటే పిల్లలు అంటది. ఈమెకి ఆశకు హద్దు ఉండదు గాయస్. చెప్పాలంటే మస్తు ఆశలు ఉంటాయి ఈమెకి. మా అక్క పెళ్ళికి చిన్న చిన్న బేబీలు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తాయి క్యూట్గా. చిన్న బేబీ మీకు గీడు ఉన్నాయి. చూద్దాం తీసుకోవాలో వద్దా అని ఆలోచిస్తా. తీయ ఒకసారి బయటికి ది. అదంతా బాగుందంట. ఏడేసుకోవాలి నేను.
మా మమ్మీ చెత్తకుండీలో పడేస్తుంది. ఎట్లా స్టైల్ చేయాలి, ఇది వేసుకొని లోపల మా మమ్మీ చెత్తకుండీలో పడేస్తుంది. స్టాకింగ్ ఉంటుంది, అది వేసుకోవాలి. వద్దు. సరే చూద్దాం, ఏదైనా నచ్చితే మీకు చూపిస్తా, తీసుకోవాలి వద్దా అనేది చూద్దాం. ఇది బాగుంది కదా, క్యూట్. ఇది ఇట్లా హగ్ చేసుకోవాలన్నమాట. ఇదేమో ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా యూజ్ చేయవచ్చు. ఇది కూడా బాగుంది. విచ్ వన్ ఈస్ గుడ్? ఇది బాగుంది. ఇంకా అబ్బాయి కదా ఇదా? ఓకే. ఈ టాయ్ టైగర్ బాబు కోసం తీసుకొని వెళ్తున్నాం. వాడు ఆడతాడో లేదో ఏం తెలియదు, బట్ తీసుకొని వెళ్తున్నాం. 2 in 1 పిల్లో లాగా యూజ్ చేయొచ్చు అండ్ టాయ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మెత్తగా ఉంది, వాడికి ఇష్టం ఇట్లాంటివి. అందుకే మన దగ్గర బ్యాగులు ఎన్నున్నా తక్కువనే గాయస్, అందుకే బ్యాగులు చూద్దాం. బాగుందా ఇది? ఇది బాగాలేదా? ఇది చూడు, రియల్లీ క్యూట్. ప్రైస్ ఎంత ఉంది? 1000 ఉంది దీనికి. షూ వచ్చింది ఇక్కడ క్యూట్గా. సరిపోతుంది, కరెక్ట్ షూ. అది 2 కొనుక్కో, 2 షూలు తీసి. క్యూట్ ఉంది గైస్. 249 ఒకటి, సేమ్ ప్రైస్ అనుకుంటా. మా షాపింగ్ అయితే అయిపోయింది. టైగర్ బాబుకి ఒక గిఫ్ట్ తీసుకున్నాం. ఏ ఇప్పుడు షాపింగ్ అయిపోయింది, అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో సర్ప్రైజ్ టైగర్ బాబుకి. సో ఇప్పుడే ప్లాన్ అనుకున్నాం, ఇప్పుడే వెళ్దాము, గిఫ్ట్ ఇచ్చేసి వద్దాము అని అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వద్దాం. మీరు కూడా చూసే వ్లాగ్ కంటిన్యూ చేస్తా. మేము ఇప్పుడు టైగర్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చినాం. టైగర్ బాబుకి నేను టాయ్ తెచ్చిన. ఇక టైగర్ ఇక నచ్చింది అడిగి. ఎవరిది కాదంట, నచ్చింది ఆడికి. ఇచ్చే ఇది నాకు చూపివా? టైగర్ నాకు చూపివా? అగో టైగర్ మమ్మ కంటి. టైగర్ మమ్మకు చూపివా? నా ముఖం కూడా చూస్తలేడు. బేరు ఇది మాషా అండ్ బేర్. ఇది ఇట్లా 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 ఇది ఇట్లా కూడా చేయొచ్చు టైగర్. ఇగో 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 ఇలా క్లాప్ క్లాప్ నడుము ఇక ఇట్లా క్లాప్. ఇక ఇట్లా టైగర్. నాకు నచ్చలేదు, అట్లనే పెట్టు. ఇట్లా పెట్టుకో. అట్లా నచ్చలేదు. నచ్చలే, ఏ పడేస్తున్నా. కుసాయి కదా దాని మీద. ఇది ఉంది, ఇది ఇంతగా డాడీ పెట్టి డాడీ మాషా అండ్ బేర్. నచ్చలేదా నీకు? మీ డాడీకి ఇస్తున్నా, నచ్చలేదా? చూపివా? చూపివా? ఓన్లీ పప్పానే కాదు. నాన్న టైగర్ లక్కీ చూపిస్తాడట. లక్కీ అక్క, లక్కీకున్నంత విలువ నీకు లేదక్క. చూపివా? అగో మమ్మకి అంటే టైగర్ మమ్మకి చూపివా? మమ్మకి నీ బొమ్మ చూపివా? లక్కీ అనుకేమో అనుకుంటున్నాను. ఇంకో లక్కీ అనుకుంటున్నాడు. లక్కీ చూపిపో, లక్కీ చూపిపో, లక్కీ చూపి. చూపించిందంట. లక్కీ చూపి, క్లాప్స్ కొట్టు. బెల్జియం పోయినప్పుడు నీ పని చేస్తుంది. బాగుంది కదా. నాకు చూపివా టైగర్? చూపివా? అమ్మ ఫైనల్ అక్క. చూపినికి వచ్చిండమ్మా అప్పని అడుగుతున్నావు బయట అంటున్నా. నాకివా?
మా అక్క కోసం గిఫ్ట్, ఎందుకంటే మా అక్క జుట్టు ఊడుతుంది, అందుకే స్క్రంచీస్ తెచ్చిన. స్క్రంచీస్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఏదైనా హెయిర్ కేర్ ఏదైనా ప్రోడక్ట్ వాడితే జుట్టు తగ్గడం చూసినా గానీ ఈ రబ్బర్ బ్యాండ్లు అక్క న్యాచురల్ ప్రాసెస్ అక్క, ఇవి వాడితే తగ్గుతాయి అంటే చూడు ఎన్ని క్లిప్పులు ఉన్నాయి, ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. 2 రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి. కాదు, ఇది తేయడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. చెప్పు. నేను నా బ్యాగ్ మొత్తం క్లిప్స్ ఉంటది, దాంట్లో ఏం చేస్తుంది, ఒక క్లిప్ అని అంటది, తర్వాత తీయదు అటే. అందుకే తెచ్చిచ్చిన, నువ్వు అల్ల అడగకు అని. బ్యాగ్ నిండా నింపుకుంటది క్లిప్పులు. వీడన్నీ రగొట్టేస్తాను నా క్లిప్పులు అన్ని. వీడే ఇప్పటి వరకు నాకు ఒక క్లిప్ కూడా, అందుకే తెచ్చిన. ఒక క్లిప్ ఉంది ఈడ. అవును. ఇది ఎప్పుడు నా జుట్టు, నా హెయిర్ స్టైల్ ఇంట్లో ఇట్లానే ఉంటది. వీడియోలో అప్పుడప్పుడు కొంచెం తీస్తా కానీ నా హెయిర్ స్టైల్ ఇంతే. ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. చూపి అక్క ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాం అన్నమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆని ముత్యాలు ఉన్నాయి అని చెప్పి. సో ఇదైతే ఒకటి ఏంటిది క్లిప్ ప్లక్కర్. ఇది 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి మ్యాచింగ్ చేసుకో, డ్రెస్ మ్యాచింగ్, అన్ని ట్రాన్స్పరెంట్ కలర్సే. ఒకటి బ్లాక్ కలరు, 3 క్లిప్పులు, ఇంకా ఎన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి. ఇగో ఫ్లవర్ రబ్బర్ బ్యాండ్ బాగుంది. ఫ్లవర్ రబ్బర్ బ్యాండ్ ఒకటి, మిగతా నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ. స్క్రంచీ, ఇది స్క్రంచీ ఉంది. ఇది బ్లాక్ కలర్ స్క్రంచీ. బాగుంది. గిఫ్ట్స్ నాకు నచ్చినాయి. ఈ బ్యాగ్ కూడా అవసరం వస్తుంది అక్క. అవును నిజంగా, ఎక్కడన్నా మేము టూర్ పోయినప్పుడు ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది, నాకు నచ్చింది గిఫ్ట్. ఈ మధ్య కాలంలో ఎవరు గిఫ్ట్ ఇస్తలేరు అని చెప్పి బాధపడ్డాను నేను. అందుకే నేను తెచ్చిచ్చిన అక్క. నీ మనసులో మాట నాకు అర్థమైంది. మా అక్క సమ్మక్క సారక్క పోయింది, కానీ నాకు ఒక్కటి ఏం తీసుకురాలి. నేను ఈడి పీవీఆర్ కి పోయినా తీసుకొని వచ్చిన అక్క. ఏం చేస్తా ఇక టైగర్ బాబుతో నేడు షాపింగ్. టైగర్ బాబుకి ఒక బొమ్మ కూడా కొనలే నేను. ఎవరు తెచ్చేటోళ్ళు కూడా లేరు పాపం టైగర్ బాబుకి బొమ్మలు. నాకు కూడా ఎవరు తెచ్చేటోళ్ళు లేరు. ఇక కనీసం పీవీఆర్ పోయి అన్న తెచ్చింది. టైగర్ బాబు కోసం ఒక బొమ్మ తెచ్చింది, నా కోసం క్లిప్పులు పట్టుకొచ్చింది. ఏం చేస్తా, మా మంచి చెల్లె నిజంగా గుర్తు పెట్టుకుంటా. నువ్వు కూడా కొంచెం కెమెరా అటు సైడ్ లో ఒక ఆమె ఉన్నది, చిన్న ఆమె, పొట్టి అంటారు ఆమె. ఆమె కూడా ఇలా, ఆమెది కూడా హస్తం ఉంది. ఆమెది కూడా హస్తం ఉంది. ఆమె సగం పైసలు పెట్టింది పాపం. అదో వాడికి మస్తు నచ్చింది బొమ్మ. పండి పొరలాడుతుండ బొమ్మ మీద. ఇది వండుకోడిగా కొత్త బొమ్మ తెచ్చిర్రా నా కరికి. నాకు ఎవరో ఒకటి తెచ్చి మెత్తలాగా యూజ్ చేయొచ్చు. చిన్నమ్మకి అయ్యో అయ్యో మెత్త పెట్టుకుంటారంట. నిజం మెత్త లెక్క పట్టుకొని. అయ్యో ఇట్లా పెట్టుకోవచ్చు. పండి దానిపైన ఇంకా వండుకోరా అయ్యా. నిజంగా మెత్త తెచ్చిరు, మెత్త లెక్క లేదని చూస్తున్నప్పటి నుండాడు. ఇట్లే వండాలి. అది కూడా వండుకోవచ్చు, ఇట్లా కూడా వండుకోవచ్చు. ఇది అక్క ఇది ఆడబెడితే ఇక మంచం మీద రోజు అక్కడ ఒకటి గుద్దుకునేది ఉంది. ఇది టైగర్ కి నువ్వు పెట్టుకొని వండుకునేవు. అన్న పెట్టుకోగల, అన్న బెల్జియం తీసుకోగల మళ్ళా. లైట్లు బంద్ చేసినావు.